నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఇంతకుముందు మనం ఆనాపాన సూత్రాల్లోని కొన్ని భాగాలు చెప్పుకున్నాం. ఈ గణించడం ద్వారా కూడా శ్వాసను కౌంట్ చేస్తూ అంటే గణన చేస్తూ మనసుని ఏకాగ్రపరచవచ్చు అని కూడా చెప్పుకున్నాం. ఒకవేళ ఎవరైనా డైరెక్ట్గా శ్వాసను గమనించగలిగితే అది ఇబ్బంది లేదు. ఇబ్బందిగా అనిపించినప్పుడు ఈ గణన ద్వారా స్టార్ట్ చేసి వాళ్ళు మనసుని మళ్ళీ స్థిరపరచుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా అట్టకథల్లో మనకి కొన్ని ఉదాహరణలతోటి చెప్పడం జరిగింది ఈ ఆనాపానసతి సిద్ధం మీద. అసలు ఎంతసేపటి వరకు ఇలా లెక్కించాలి శ్వాసని అంటే లెక్కించకుండానే ఆశ్వాస ప్రశ్వాస ఆలంబనలో సతి స్థిరపడేంత వరకు అది చేయాలి. నిజానికి బయట వ్యాపించిన ఆలోచనలు తొలగించి మీ యొక్క ఆశ్వాస ప్రశ్వాస అంటే లోపలికి వస్తున్న శ్వాస బయటికి వెళ్తున్న శ్వాస ఆ ఆలంబనలో సతిని నిలిపే ఉద్దేశంతోనే ఈ లెక్కించడం అన్నమాట. ఇలా గణన ద్వారా మనసులోకి తెచ్చుకొని ఇక అనుబంధన ద్వారా మనసులో నిలుపుకోవాలి. అంటే ఈ రెండో స్టెప్ ఇది. నిన్న చెప్పుకుంది వింటే ఈరోజు చెప్పేది బాగా అర్థమవుతుంది. రెండోది అనుబంధనంలోకి స్థిరపరచుకోవాలి. ఇక లెక్కను విడిచి సతి ద్వారా నిరంతరం ఈ ఆశ్వాస ప్రశ్వాసలను వెంబడించడాన్ని అనుబంధనం అంటారు. కానీ ఆది మధ్య అంతాలను వెంబడించడం వలన కాదు. బయటికి పోయే శ్వాసకు ఈ మొదలు అంటే నాభి మధ్య హృదయం ఇంకా చివర నాసికాగ్రం ఇంకా లోపల ప్రవేశించే వాయువుకు ఆది అన్నది నాసికాగ్రం, మధ్య అన్నది హృదయం, చివరి అన్నది నాభి. అందువలన అలాగే వెంబడించే అంటే ఈ ఆది మధ్య అంతాలను వెంబడించే వారికి చంచల చిత్తం వ్యాకులతకు అస్థిరతకు కారణమవుతుంది. దాని గురించి ఇలా చెప్పబడింది. ఆశ్వాసం యొక్క ఆది మధ్య అంతాలను వెంబడించే వారికి లోపలి విక్షేపంలో పడి ఉన్న చిత్తం వలన శరీరం చిత్తం కూడా వ్యాకులం ఇంకా అస్థిరం చంచలమవుతాయి. ఈ ప్రశ్వాస యొక్క ఆది మధ్య అంతాలను వెంబడించే వారికి బయటి చలనంలో పడి ఉన్న ఈ చిత్తం వలన శరీరం చిత్తం కూడా చంచలమవుతాయి. కనుక అనుబంధనం వలన మననం చేసేవారు ఈ ఆది మధ్య అంతాలను అనుసరించి మననం చేయకూడదు. స్పర్శను ఇంకా స్థాపనను అర్పణను అనుసరించి మననం చేయాలి. మరి ఆ స్పర్శను ఎలా? అనుబంధనానికి భిన్నంగా లెక్క ద్వారా చింతన జరిగినట్లుగా ఈ స్థాపనకు భిన్నంగా స్పర్శ ద్వారా చింతన జరగదు. శ్వాస తాకిన స్థానంలోనే లెక్కించి లెక్క లేదా స్పర్శ ద్వారా అభ్యాసకుడు అంటే మనసులోకి తెస్తాడు. ఏమని? అదే స్థానంలో అతడు లెక్కించడం వదిలి సతి ద్వారా అనుబంధిస్తూ అర్పణ ద్వారా చిత్తాన్ని స్థిరపరిచినప్పుడు అతడు ఈ అనుబంధన ఇంకా స్పర్శ స్థాపనల ద్వారా మనసులోకి తెస్తాడు అని చెప్పబడింది. అయితే ఈ అర్థాన్ని అట్టకథల్లో లిఖింపబడినవాడు అంటే లిఖింపబడిన ఈ కుంటివాడు ద్వారపాలకుడు ఉపమానంతో ఈ అలాగే పటి సంవిధాలు చెప్పబడిన రంపపు ఉపమానంతో అర్థం చేసుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు ఈ శ్వాసను ఎలా గమనించాలి అన్నదానికి. అయితే వాటిల్లో కుంటివాని ఉపమానం మొదటిది. ఇదేంటంటే ఒక కుంటివాడు అంటే కాళ్ళతో నడవడంలో అసమర్థుడైన వ్యక్తి ఉయ్యాల స్తంభం కింద కూర్చోండి
తల్లి కొడుకుల ఉయ్యాలను నెట్టుతూ ఉయ్యాలతో ఆడుకుంటూ క్రమంగా వస్తున్న ఇంకా పోతూ ఉన్న ఉయ్యాల పలక యొక్క 2 కొసలను మరియు మధ్య భాగాన్ని చూస్తాడు. కానీ అలా చూడటానికి తన స్థానాన్ని వదలడు. అలాగే భిక్షువు సతిని నిలపడం అనే స్తంభం కింద ఉంటూ ఈ ఆశ్వాస ప్రశ్వాసలని ఉయ్యాలను నెట్టుతూ అదే నిమిత్తంలో సతి ద్వారా కూర్చుండి అంటే ఎరుకతో కూర్చుండి క్రమంగా వస్తూ పోతూ ఉండే ఈ ఆశ్వాస ప్రశ్వాసలు అంటే లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస, అది స్పర్శించిన స్థానాల ద్వారా వాటి ఆది మధ్య అంతాలను ఎరుకతో అనుసరిస్తూ అక్కడే చిత్తాన్ని స్థిరంగా ఉంచి చూస్తాడు. అంతేకాని వాటిని చూడటానికి తన స్థానాన్ని వదిలిపోడు. ఇది కుంటివాని ఉపమానం. రెండవది ద్వారపాలకుని ఉపమానం. ఇది ఏంటంటే ద్వారపాలకుడు నగరం లోపల కానీ బయట కానీ ఉండే వారి గురించి నీవెవరు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని, లేదా నీ చేతిలో ఏముంది అని ఆరా తీయడు. ఎందుకనగా అది అతని బాధ్యత కాదు. అతడు ద్వారం వద్దకు వచ్చిన వారి గురించే ఆరా తీస్తాడు. అలాగే భిక్షువుకి కూడా లోపలికి పోయినా బయటికి వచ్చిన ఈ శ్వాసతోటి అంటే ఆ వాయువుతోటి ఊపిరితోటి పనేమీ లేదు. ద్వారం వద్ద ఉన్న దానితోనే పని. అంటే ఈ ద్వారపాలకుడిలాగా జస్ట్ శ్వాస లోపలికి వెళ్తుంది, బయటికి వెళ్తుంది, అది తగులుతున్న స్థానాన్ని గమనిస్తూ ఉండటం, అంతే పని. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, మిగతా విషయాలు అవసరం లేదు. తర్వాతది రంప ఉపమానాన్ని ఆరంభం నుండి ఇలా తెలుసుకోవాలి. ఎందుకనగా ఇలా చెప్పబడింది, నిమిత్తం, ఆశ్వాసం, ప్రశ్వాసం ఇవి ఒక చిత్తానికి ఆలంబనం కాజాలము. ఈ 3 ధర్మాలను తెలియని వానికి ఆనాపానసతి ధ్యానం ప్రాప్తించదు. నిమిత్తం ఈ ఆశ్వాసం ప్రశ్వాసం ఒక చిత్తానికి ఆలంబనం కాజాలము. ఈ 3 ధర్మాలను తెలిసిన వానికి ఈ ఆనాపానసతి ధ్యానం అన్నది ప్రాప్తిస్తుంది. చిత్తం చంచలం కాకుండా ఉండి దాని ప్రయత్నం తెలుస్తూ ఉండి పని నెరవేరుతూ ఉండి దాని లక్ష్యాన్ని పొందుతూ ఉన్నప్పటికీ ఈ 3 ధర్మాలు తెలుస్తూ కూడా ఒక చిత్తానికి ఆలంబనం కానీ ఆ తీరేది అంటే భూమిపై పడి ఉన్న ఒక చెట్టును ఒకడు రంపంతో కోస్తున్నాడు. అంటే ఈ ఉదాహరణతోటి మనం అర్థం చేసుకోవాలి. ఆ చెట్టుని తాకుతున్న రంపపు పండ్ల గురించి అంటే రంపం యొక్క పండ్లు ఉంటాయి కదా, దాని గురించి అతనికి తెలుస్తూ ఉంటుంది. అతడు వచ్చిన లేదా పోయిన పండ్లను పట్టించుకొనడు. అలా అని వచ్చిన పోయిన ఈ రంపపు పండ్ల గురించి అతనికి తెలియకుండా ఉండదు. ఇలా అతనికి పని కూడా తెలుస్తుంది, పని పూర్తి అవుతుంది. అలాగే సమతలంగా ఉన్న నేలపై ఉన్న వృక్షం వంటిది దాని ఫలితం వస్తుంది. ఈ సతిని నిలిపే గుర్తు మనకి ఇంకా రంపపు పండ్ల వంటివి ఈ ఆశ్వాస ప్రశ్వాసలు. రంపంతో పైన చెప్పబడిన విధంగా చెట్టును కోసి దాని ఫలితాన్ని పొందేవానిలా భిక్షువు ఈ నాసికాగ్రంలో లేదా పై పెదవి పై భాగంలో ఎరుకను నిలిపి కూర్చుంటాడు. వచ్చిన లేదా పోయిన ఈ ఆశ్వాస ప్రశ్వాసలను పట్టించుకోడు. అలా అని వచ్చిన లేదా పోయిన ఆశ్వాస ప్రశ్వాసల గురించి తెలియకుండా ఉండదు. ఇలా అతనికి ప్రయత్నం తెలుస్తూ ఉంది, పని పూర్తి అవుతుంది, దాని విశేష ఫలితం లభిస్తుంది. అయితే ప్రయత్నాన్ని
ప్రారంభించిన వాణ్ణి అతని శరీరం, చిత్తం కూడా కర్మ చేయడానికి తగినట్లుగా ఉండటమే ప్రధానం. అయితే ప్రయత్నాన్ని మొదలుపెట్టిన వానికి ఈ నీవరణాలు దూరం అవుతాయి, ఉపక్లేశాలు అంటారు. ఇంకా వితర్కం శాంతిస్తుంది, దీన్నే ప్రయోగం అంటారు. అయితే విశేషం అంటే ఏంటంటే, ప్రయత్నాన్ని ఆరంభించిన వాని బంధనాలు దూరమవుతాయి, అనుషయ క్లేశాలు దూరమవుతాయి. ఇదే విశేషం అంటే. ఇలా ఈ 3 ధర్మాలు ఒక చిత్తానికి ఆలంబనం కావు. 3 ధర్మాలు తెలియపడకుండా కూడా ఉండవు. చిత్తం విక్షేపాన్ని పొందదు, ప్రయత్నం తెలుస్తుంది, పనిని పూర్తి చేస్తాడు, శ్రేష్టత్వాన్ని పొందుతాడు. ఎవరైతే ఆనాపానసతిని పూర్ణంగా చక్కగా భగవానుడు ఉపదేశించిన క్రమంలో ధ్యానించినవాడు, అభ్యసించినవాడు ఈ లోకంలో మేఘాల నుండి వెడలిన చంద్రునిలా ప్రకాశిస్తాడు. ఇది రంపపు ఉపమానం. ఇక్కడ అతడు వచ్చినా లేదా పోయినా ఆశ్వాస ప్రశ్వాసలను పట్టించుకోడు అనేది ఇక్కడ సారాంశం అన్నమాట. ఇంకా స్థాపన అన్నది ఎలా జరుగుతుంది అంటే, మనం నిన్న 3 పాయింట్లు చెప్పుకున్నాం కదా. లెక్కించడం, అనుబంధనం, ఇంకా స్థాపన. ఈ కర్మస్థానాన్ని మనసులోకి తెచ్చుకున్నప్పుడు కొందరకు త్వరగా నిమిత్తం ఉత్పన్నమవుతుంది. అలాగే మిగిలిన ధ్యాన సమాధి అంగాలతో కూడిన అర్పణ అనబడే స్థాపన కూడా ఉత్పన్నమవుతుంది. అంటే అర్పణ సమాధి సిద్ధిస్తుంది. కొందరికి లెక్కించడం ద్వారా మనసులోనికి తెచ్చుకునబడే ఈ స్థూలమైన శ్వాసలు, అంటే లోపలికి వెళ్ళే శ్వాస, బయటికి వచ్చే శ్వాస ఆగిపోవడం వలన శారీరక బాధ శాంతిస్తుంది. ఇంకా శరీరం, చిత్తం కూడా తేలిక అవుతుంది. శరీరం ఆకాశంలోనికి గంతులేస్తుందేమో అన్నట్లుగా ఉంటుంది. శారీరకమైన బాధతో ఉన్నవాడు మంచం లేదా బల్లపీటపై కూర్చున్నప్పుడు ఆ మంచం లేదా బల్లపీట వంగుతుంది, శబ్దం చేస్తుంది, మంచం పైన గల వస్త్రం ముడత పడుతుంది. కానీ శారీరకమైన బాధ లేనివాడు మంచం లేదా బల్లపీటపై కూర్చున్నప్పుడు ఆ మంచం లేదా బల్లపీట వంగదు, శబ్దం చేయదు. మంచం లేదా బల్లపీట ఈ సోమర దేశపు దూదితో నింపబడినట్లుగా దానిపైన గల వస్త్రం ముడత పడదు. ఎందుకనగా బాధ లేని శరీరం తేలికగా ఉంటుంది. అలాగే ఈ గణన ద్వారా, అంటే లెక్క ద్వారా మననం చేసే సమయం నుండి క్రమంగా స్థూల ఆశ్వాస ప్రశ్వాసలు ఆగిపోవడం వలన ఈ శరీర బాధ ఉపశమిస్తుంది. అందువలన శరీరం, చిత్తం కూడా తేలిక అవుతాయి. శరీరం ఆకాశంలోకి గంతు వేస్తుందేమో అన్నట్లుగా ఉంటుంది. దాని స్థూలమైన ఆశ్వాస ప్రశ్వాసలు ఆగినప్పుడు సూక్ష్మ ఆశ్వాస ప్రశ్వాసలను ఆలంబనం చేసుకునే చిత్తం ఉత్పన్నమవుతుంది. అది కూడా ఆగినప్పుడు ముందరికన్నా సూక్ష్మతరమైన నిమిత్త ఆలంబనలు కూడా ఉత్పన్నమవుతాయి. అంటే నిన్న చెప్పుకున్నాం కదా, మనకి ఈ ధ్యానం చేసేటప్పుడు కొన్ని నిమిత్తాలు కనబడతాయి అని. ఎలా అంటే, ఎవరైనా పెద్ద ఇనుప ఊచతో కంచు పల్లెంపై దెబ్బ కొట్టినప్పుడు మహాశబ్దం పుడుతుంది. అప్పుడు స్థూల శబ్దాన్ని ఆలంబనంగా చేసుకునే అతని చిత్తం ఉత్పన్నమవుతుంది. స్థూల శబ్దం ఆగిపోయినప్పుడు ఇక సూక్ష్మ శబ్దాన్ని ఆలంబనంగా చేసుకునే చిత్తం ఉత్పన్నమవుతుంది. అది కూడా ఆగిపోయినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ముందరికన్నా సూక్ష్మతర నిమిత్త ఆలంబనాలు ఉత్పన్నమవుతాయి. దీనిని ఇలాగే తెలుసుకోవాలి. అయితే ఇతర కర్మస్థానాలు పై స్థాయిల్లో అధికంగా స్పష్టమైనట్లుగా ఇక్కడ జరగదు. ఇక్కడ ధ్యానించేవానికి ముందర కన్నా తర్వాత అసలు తెలియబడినంతగా అధికంగా సూక్ష్మమవుతూ ఉంటుంది. ఇలా తెలియబడినప్పుడు
భిక్షువు ఆసనం నుండి లేచి ధర్మస్థానాన్ని అంటే కూర్చున్న స్థానాన్ని ఊడ్చి వెళ్ళిపోకూడదు. ఆచార్యుని అడుగుతాను అని లేదా నా కర్మస్థానం నశించింది అని లేవకూడదు. మరేం చేయాలి? ఈర్యా పదంలో విఘ్నాన్ని కలిగించి పోయేవారు మళ్ళీ కొత్తగా కర్మస్థానాన్ని ఆరంభించవలసి ఉంటుంది. కనుక అలాగే కూర్చొని స్థానాన్ని బట్టి అనుభవానికి తెచ్చుకోవాలి. అంటే శ్వాస వచ్చి వెళ్ళే చోట మనసును నిలిపి ఉంచాలి అని అర్థం. ఇలా తెచ్చుకునే ఉపాయం ఇది. ఆ భిక్షువు కర్మస్థానం కనిపించడం లేదు అని తెలిసినప్పుడు, అంటే నాకు అసలు శ్వాసే తెలియట్లేదు అనుకున్నప్పుడు ఇలా ఆలోచించాలి. అసలు ఈ లోపలికి వెళ్ళే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాస, అంటే బయటికి వచ్చే శ్వాస ఇంకా ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ఉండవు, ఎవరికి ఉంటాయి, ఎవరికి ఉండవు, ఇలా ఆలోచిస్తూ తల్లి గర్భంలో ఉండవు, నీటిలో మునిగిన వానికి ఉండవు, ఎరుక కోల్పోయిన ప్రాణుల్లో, చనిపోయిన వారిలో, 4వ ధ్యాన సమాధిని పొందిన వారిలో, ఇంకా అరూప భవాన్ని పొందిన వారిలో, నిరోధ సమాపత్తిని పొందిన వారిలో కూడా ఉండవు. కనుక అతడు తనకు తానే ఇలా అర్థం చేసుకోవాలి. ఓ పండితుడా, నీవు తల్లి గర్భంలో లేవు, నీటిలో మునిగిపోలేదు, ఎరుకను కోల్పోలేదు, 4వ ధ్యాన సమాధిని పొందలేదు, అరూప భావంలో పుట్టలేదు, నిరోధ సమాపత్తిని పొందినవాడివి కావు. కనుక నీ ఆశ్వాస ప్రశ్వాసలు నిజానికి ఉన్నాయి, కానీ ప్రజ్ఞ మందగించడం వలన నీవు వాటిని గ్రహించలేకుండా ఉన్నావు. తర్వాత భిక్షువు సామాన్యంగా స్పష్టమైన స్థలంలో, అంటే ఈ శ్వాస స్పర్శించే చోట చిత్తాన్ని నిలిపి మననం చేయాలి. ఈ ఆశ్వాస ప్రశ్వాసలు ముక్కు పొడవుగా ఉన్నవారిలో ముక్కు పుటాలను తాకుతూ ఉంటాయి. ముక్కు చిన్నగా ఉన్నవారిపై, అంటే వారిలో పై పెదవిని తాకుతూ ఉంటాయి. అందువలన అతడు ఈ చోట తాకుతూ ఉంది శ్వాస అని నిమిత్తాన్ని స్థిరపరచుకోవాలి. ఈ కారణాన్ని బట్టే భగవానుడు ఇలా అన్నాడు, భిక్షువులారా, మర్చిపోయేవానికి, జాగరూకుడై ఉండేవానికి నేను ఆనాపాన, అంటే మర్చిపోయేవానికి, జాగరూకుడై ఉండని వానికి నేను ఈ ఆనాపాన సతి ధ్యానాన్ని చెప్పను అని. ఆ మాటకి వస్తే ఏ కర్మస్థానంలో అయినా ఫలితాన్ని పొందడానికి సాధకుడు సతిమంతుడు, జాగరూకుడై ఉండాలి. కానీ దీనికన్నా ఇతర కర్మస్థానాలు చింతన చేసేవానికి స్పష్టమవుతూ ఉంటాయి. ఇతర కర్మస్థానాలు అంటే ఈ ఆనాపానసతి కాకుండా మిగతా సమాధిని అభ్యాసం చేయడానికి వేరే కర్మస్థానాలు కూడా ఉన్నాయి. వాటిని సాధన చేసేవారికి అన్నమాట ఇంకా తొందరగా స్పష్టమవుతూ ఉంటాయి. ఈ ఆనాపానసతి కర్మస్థానం కఠినమైంది, ధ్యానించడానికి కఠినమైంది. బుద్ధులకు, ఇంకా ప్రత్యేక బుద్ధులకు, బుద్ధపుత్రులకు, అంటే ఆయన శిష్యులకు, మహాపురుషులకు ఇది క్షేత్రమైనట్టుది, అంటే ధ్యాన విషయం అన్నమాట. ఇది సాధారణమైంది కాదు, సాధారణ ప్రాణుల వలన సేవింపబడేది కాదు. ఎందుకనగా దీనిపై మనసును నిలుపుతూ ఉన్న కొలది ఈ శ్వాస శాంతము, సూక్ష్మము అవుతుంది. కనుక ఇందులో బలమైన సతి ప్రజ్ఞ కావలసి ఉంటుంది. అందుకే జాగరూకుడై ఉండాలి, ఎప్పుడు ఎరుకతో ఉండాలి. సన్నని వస్త్రాన్ని కొడుతున్నప్పుడు సూది సన్ననిది కావాలి, సూది కుట్టే దారం కూడా అంతకన్నా సన్నది కావాలి. అటువంటి సన్నని వస్త్రం లాంటి ఈ కర్మస్థానాన్ని ధ్యానించేటప్పుడు సూది వంటి సతి, సూదిలోని దారంలా సతితో కూడి ఉండే ప్రజ్ఞ కూడా బలమైనదే ఉండాలి. ఆ సతి ఇంకా ప్రజ్ఞలను కలిగి ఉన్న భిక్షువు ఆ ఆశ్వాస ప్రశ్వాసలను ఇతర చోట్ల కాక సహజంగా గాలి సృష్టించే స్థానంలోనే వెతకాలి. ఒక ఉదాహరణ కూడా ఉంటుంది.
కొంతమందికి నాకు అసలు శ్వాసే తెలియట్లేదు అని భయపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ ఉదాహరణ బాగా ఉపయోగపడుతుంది. ఒక రైతు చేనును దున్ని ఆ ఎడ్లను మేతకు వదిలి నీడలో కూర్చుండి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు అతడు వదిలిన ఎడ్లు వేగంగా అడవిలోనికి పరిగెత్తితే అతడు తెలివైన వాడైతే గనుక వాటిని పట్టుకోవడానికి అడవిలో వాటి కోసం వెతుకుతూ తిరగడు. అతడు త్రాడును ముళ్ళుగర్రను పట్టుకొని అవి వచ్చే నీటి మడుగు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు లేదా పడుకుంటాడు. అప్పుడు ఆ ఎడ్లు చాలాసేపు మేత మేసి మడుగు వద్దకు వచ్చి స్నానం చేసి నీటిని త్రాగి బయటికి వచ్చి నిలబడతాయి. అప్పుడు అతడు వాటిని చూసి త్రాడుతో కట్టి కర్రతో అదిలిస్తూ నాగలికి కట్టి పని మొదలు పెడతాడు. అలాగే భిక్షువు కూడా స్పష్టమైన స్థానంలో కాక ఇతర చోట్ల ఈ శ్వాస ప్రశ్వాసలను కొరకు వెతకూడదు. సతి అనే తాడు, ప్రజ్ఞ అనే ముళ్ళుగర్రను పట్టుకొని అంటే ఈ శ్వాస ప్రశ్వాసలు సహజంగా స్పష్టమయ్యే స్థానంలో చిత్తాన్ని నిలిపి ఎరుకను కలిగి ఉంటాడు. అప్పుడు మడుగు వద్దకు వచ్చిన ఎడ్లులా శీఘ్రమే చేరుకుంటాయి. అప్పుడు వాటిని సతి అనే తాడుతో పట్టి అదే స్థానానికి తీసుకొని పోయి కట్టి ప్రజ్ఞ అనే కర్రతో వదిలిస్తూ మరలా తన కర్మస్థానంలో ప్రవేశపెట్టాలి. కర్మస్థానం అంటే ధ్యాన సూచనలు, ధ్యాన ఆలంబన అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకుంటున్న కర్మస్థానం ఏంటంటే ఆనాపానసతి. అతడు ఇలా ప్రవేశపెట్టినప్పుడు త్వరలోనే నిమిత్తం తెలియడం మొదలవుతుంది. కానీ అది అందరికీ ఒకే విధంగా ఉండదు. ఈ నిమిత్తం అన్నది కొందరు సోమరపు దూదిలా, పిల్ల తెమ్మరలా సుఖమైన స్పర్శను ఉంటుంది అంటారు. ఇవి నిమిత్తాలన్నమాట. అయితే ఒక్కొక్కరికి ఒక తారక వలె అంటే ఒక నక్షత్రం వలె, మనుల వలె, లేదా ఒక్కొక్కరికి కఠినమైన స్పర్శగా పత్తి గింజల లేదా కర్రను చీల్చి తయారు చేసిన గుంజల, ఒక్కొక్కరికి గొలుసుల, పూలమాలల, రత్నాల హారంలాగా, ఒక్కొక్కరికి విస్తరించిన సాలెపురుగు గూడుల, మేఘాల తెరల, తామర పువ్వుల, లేకపోతే రథచక్రంల, చంద్రమండలంలో లేదా సూర్యునిలా తెలియవస్తుంది. ఇక్కడ ఒకే కర్మస్థానం సంజ్ఞ యొక్క నానత్వాన్ని అనుసరించి అనేక రూపాల్లో తెలియవస్తుంది. కలిసి సూత్రపటం చేసిన తర్వాత కూర్చున్న భిక్షువులను ఒక భిక్షువు మీద అంటే ఒక భిక్షువు మీకు ఈ సూత్రపాఠం ఎలా అనిపించింది అని అడిగినప్పుడు, అంటే ఒక సూత్రం ఎలా అనిపించింది అని అడిగినప్పుడు ఒకరు నాకు విశాలమైన కొండ నదిలా అనిపించింది అన్నాడు. వేరొకరు నాకు అడవిలో చెట్ల వరుసలా అనిపించింది అన్నాడు. మరి ఒకడు నాకు చల్లని నీడగల కొమ్మలు పండ్లతో ఉన్న వృక్షంలా అనిపించింది అన్నాడు. ఒకే సూత్రం అంటే ఒక సుత్త ఈ సంజ్ఞ యొక్క నానత్వం వలన నానా రూపాల్లో తెలియవచ్చింది. ఎందుకనగా ఇది సంజ్ఞ నుండి కలిగింది, దీని మూలం సంజ్ఞ నుండి పుట్టింది కనుక సంజ్ఞలు నానా విధాలుగా ఉండటం వలన నానా విధాలుగా తెలుస్తుందని గ్రహించాలి. అందరికీ ఒకే రకమైన ఈ నిమిత్తం రావాలని లేదు. ఒకరిలో ఒకే రకమైన నిమిత్తం కంటిన్యూ అవుతుందని కూడా లేదు. మారుతూ ఉంటుంది, లేకపోతే అదే స్థిరంగా కూడా ఉండవచ్చు. ఈ సందర్భంలో ఆ శ్వాసను ఆలంబనం చేసుకునే చిత్తం, ఇంకా అంటే లోపలికి వచ్చే శ్వాసను ఆలంబనం చేసుకునే చిత్తం, ఇంకా ప్రశ్వాసను ఆలంబనంగా చేసుకునే చిత్తం వేరువేరుగా ఉంటాయి. అలాగే నిమిత్తాన్ని ఆలంబనంగా చేసుకునే చిత్తం వేరుగా ఉంటుంది. ఎవరికి ఈ 3 ధర్మాలు స్పష్టపడవో అతని కర్మస్థానం అర్పణను లేకపోతే ఉపచార సమాధిని కానీ పొందడు. ఎవరికి ఈ 3 ధర్మాలు స్పష్టంగా ఉంటాయో వారి కర్మస్థానం ఇంకా అర్పణను ఉపచార సమాధిని పొందుతుంది. ఈ విధంగా నిమిత్తం కలిగినప్పుడు భిక్షువు తన ఆచార్యుని వద్దకు పోయి ఇలా నివేదించుకోవాలి. బంతే, నాకు
ఇలా అనిపిస్తుంది. అప్పుడే ఆచార్యుడు ఇది నిమిత్తం అని కానీ లేదా ఇది నిమిత్తం కానీ కాదు అని కానీ చెప్పకూడదు. ఎందుకంటే ఆయుష్మాన్ అలాగే జరుగుతుంది అని మరలా మనసులోకి తెస్తూ ఉండు అని చెప్పాలి. ఎందుకనగా నిమిత్తం అంటే అతడు లక్ష్యాన్ని పొందినానని తలచి, అంటే నువ్వు నిజంగా నిమిత్తాన్ని కరెక్ట్గా పొందావని చెప్తే అతడు నేను లక్ష్యాన్ని పొందాను ఈ నిమిత్తం ద్వారా అనుకొని ఆ ప్రయత్నాన్ని మానుకోవచ్చు. లేకపోతే నిమిత్తం కాదు అంటే అతడు నిరాశలో మునిగిపోవచ్చు. అందువలన ఈ 2 విధాలుగా చెప్పకుండా మళ్ళీ మననం చెయ్యి అని అతని మనసులో ప్రవేశపెట్టాలి. మళ్ళీ చేయమని అతడికి ప్రోత్సహించాలి. అయితే మధ్యమ నికాయలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇలా అంటారు, ఆయుష్మాన్ ఇది నిమిత్తమే మరలా మననం చేయాలి. ఆ తర్వాత అతడు నిమిత్తంలోనే చిత్తాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. ఇలా అతనికి అదే సమయంలో స్థాపనను బట్టి ఈ ధ్యానం కలుగుతుంది. నిమిత్తంలో చిత్తాన్ని స్థిరంగా ఉంచుతూ ధీరుడు ఈ ఆశ్వాస ప్రశ్వాసల్లో తన చిత్తాన్ని బంధిస్తాడు. అతడికి నిమిత్తం ఇలా తెలిసినప్పటి నుండి అతని నీవరణాలు అణిగిపోతాయి, క్లేశాలు కూర్చుండిపోతాయి, సతి నిలిచి ఉంటుంది, చిత్తం ఉపచార సమాధితో ఏకాగ్రమై ఉంటుంది. అప్పుడు అతడు ఆ నిమిత్తాన్ని రంగుని అనుసరించి మననం చేయకూడదు, లక్షణాన్ని అనుసరించి సమీక్షించకూడదు. చక్రవర్తి కాగల గర్భస్థ శిశువును పట్టపురాన్ని రక్షించుకున్నట్లు, పండిన చేనును రైతు కాపాడుకున్నట్లుగా ఆవాసాదుల్లో 7 అనుకూలతలను విడిచి అందులోని అనుకూలతలను సేవిస్తూ దానిని చక్కగా రక్షించుకోవాలి. అంటే అపాయాలను విడిచి అనుకూలతలను సేవిస్తూ దానిని రక్షించుకోవాలి. దానిని ఇలా కాపాడుకుంటూ మాటికి ఆ నిమిత్తాన్ని మనసులోకి తెచ్చుకోవడం వలన దానిని పెంపొందించుకుంటూ సమృద్ధిని పొందింపజేస్తూ 10 రకాల అర్పణ కౌశల్యాన్ని అభ్యసించాలి. ప్రయత్నంలో సమతను తెచ్చుకోవాలి. అతడు ఇలా ప్రయత్నించినప్పుడు మనకి 4 అంటే ఆ నిమిత్తంతో 4 ధ్యాన సమాధుల వరకు పొందవచ్చు. 5వది కూడా పొందడానికి అవకాశం ఉంది. అది స్టెప్ బై స్టెప్ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ ఆనాపానసతిని ధ్యానం చేయాలి. కేవలం 4 ధ్యాన సమాధిలో లేకపోతే 5 ధ్యాన సమాధిలో కలిగినంత మాత్రాన అక్కడే ఆగిపోకూడదు. కర్మస్థానాన్ని చింతించడం, అందుకు వ్యతిరేకమైన ఆలోచనలు మనసులో నుండి తొలగిపోవడం ద్వారా కర్మస్థానాన్ని పెంపొందించి పరిశుద్ధిని పొందే కోరికతో అదే ధ్యాన సమాధిలో 5 విధాల వశిత్వాన్ని పొంది ఈ నామరూపాలను విశుద్ధీకరిస్తూ విపశ్యను ప్రారంభిస్తాడు. ఎలా అంటే అతడు సమాపత్తి నుండి లేచినప్పుడు ఈ భౌతిక శరీరము, చిత్తము ఇవే ఆశ్వాస ప్రశ్వాసలకు కారణమని తెలుసుకుంటాడు. కమ్మరి తిత్తిని ఊదుతున్నప్పుడు తోలు తిత్తి మరియు ఊదేవాడి ప్రయత్నం వలన గాలి సంచరిస్తుంది. అలాగే ఈ శరీర చిత్తాల వలన ఈ ఆశ్వాస ప్రశ్వాసలు జరుగుతున్నాయి. అప్పుడు అతడు ఈ ఆశ్వాస ప్రశ్వాసలు ఈ శరీరం రూపమని, చిత్తం వాటితో కలిసి ఉన్న ధర్మం అంటే అరూపమని తెలుసుకుంటాడు. దీన్ని ఇలా నామరూపాన్ని నిశ్చయించి దాని కారణాన్ని వెతుకుతాడు. వెతికి దానిని కనుగొని 3 కాలాలను నామరూపాల ప్రవృత్తికి సంబంధించిన అనుమానాలను వదిలేస్తాడు. ఇంకా అనుమానరహితుడై ఈ కలాప రూపంలో ఆలోచిస్తూ 3 లక్షణాలను గ్రహిస్తూ, 3 లక్షణాలు ఏంటంటే అనిత్య, దుఃఖ, అనాత్మ. ఇంకా ఉత్పత్తి లయల అనుపశన పూర్వ భాగంలో ఉత్పన్నమైన అవభాస అని మొదలైన 10 విపశన ఉపక్లేశాలను విడిచి ఈ ఉపక్లేశాలు లేని జ్ఞాన మార్గం అనే నిశ్చయానికి వస్తాడు. అప్పుడు
ఉదయాన్ని వదిలి బంగాను పశ్యను పొంది నిరంతరం బంగాను పశ్యన ద్వారా వయ రూపంలో కలిగే సంస్కారాలన్నిటినీ విడివడుతూ విరక్తుడవుతూ విముక్తుడవుతూ క్రమంగా 4 అర్య మార్గాలను పొంది అర్హంత ఫలంలో స్థిరంగా నిలిచి 19 రకాల ప్రత్యవేక్షణ జ్ఞాన చరమావధిని పొంది దేవలోక సహితంగా అన్ని లోకాల్లోనూ మొదటి దక్షిణకు తగినవాడు అవుతాడు, అంటే మార్గఫలాలు పొందినవాడు అవుతాడు. సో కేవలం ఆనాపానాసతి ద్వారా సమాధిని పొందవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఈ నామరూప పరిచ్ఛేదన అన్నది చేయాల్సిందే. అంటే శరీరము మనస్సు అంటే ఏంటి అనేది చేయాల్సిందే. వీటి గురించిన జ్ఞానం మనకి అవసరం. అప్పుడే మార్గఫలాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది అనుకుంటారు కేవలం శ్వాసను గమనిస్తూ ఉంటే సరిపోతుంది కదా, ఇంకా మిగతా పని ఏముంది అని. శ్వాస వల్ల మనసు ఏకాగ్రతను పొందుతుంది, సమాధిని పొందుతుంది. ఆ తర్వాత 3 లక్షణాలను మనం అర్థం చేసుకోవాలి: అనిత్య, దుఃఖ, అనాత్మ. అలాగే 4 ఆర్య సత్యాలను, పఠించే సముత్పాద ధర్మాలను. అప్పుడే మార్గఫలాలు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం. ఇది ఒక్కసారి వింటే సరిపోదు, మళ్ళీ మళ్ళీ విన్నప్పుడే చెప్పిన విషయాలు స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి.